అనురా లిటరల్లీ ఈ వీడియో చూసాక నా కళ్ళల్లో వాటర్ వచ్చేసింది. ఎందుకంటే మా అమ్మ అంటే నాకు ప్రాణం. అలాంటిది ఈ వీడియో చూసాక అసలు నా హార్ట్ ఒక్కసారిగా అయిపోయినట్టు అనిపించింది. అసలు ఏంటి? ఎవడి కోసమో కన్న తల్లిదండ్రులను చంపడం ఏంటి? నేను అక్కడుంటే ఆ అమ్మాయిని ఏం చేసేదాన్ని? ఈ ఆన్‌లైన్‌లో పరిచయాలు, ఈ సోషల్ మీడియా పరిచయాలు ఎలా నమ్ముతారు? వాళ్ళు అవసరాల కోసం మాత్రమే, ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే, ఆ పూటకు మాత్రమే యాక్టింగ్ చేస్తారు. ప్రేమ అది, ఇది అని చెప్పేసి. అవి నమ్మేసి కన్న తల్లిదండ్రులను చంపడం ఏంటి? తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు గదా! మొదటి ప్లేస్ తల్లిదండ్రులకే ఇచ్చారు. బికాస్ వాళ్ళు లేకపోతే మనం లేము. అలాంటిది ఇలా చేయడం ఏంటి? సమాజం అసలు ఎలా తయారవుతుంది? ఇది వీళ్ళందరూ ఏంటో ఏమో అసలు మైండ్ మెచ్యూరిటీ ఉండి చేస్తారా? మైండ్ లేక చేస్తారా? హ్మ్. అండ్ పేరెంట్స్‌కి గూడా చెప్తున్నా. కొంచెం టైం పిల్లల మీద కాన్సంట్రేట్ చేయండి. అసలు పిల్లలు ఎటుపోతుర్రు? ఏం చేస్తున్నారు? ఆ! వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? వాళ్ళ బిహేవింగ్ ఏంటి అనేది. వాళ్ళని పెంచే పద్ధతిలో పెంచండి. ఫ్రీడమ్ ఇవ్వండి. కానీ ఫ్రీడమ్‌తో పాటు అబ్జర్వ్ గూడా చేయండి. గాలికి వదిలేయకండి. గాలికి వదిలేసి ఇలా పేరెంట్స్‌నే చంపేస్తున్నారు. ఈ మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళకి గూడా చెప్తున్నా. కొంతమందికి ఏజ్ ఉండి గూడా అదే తప్పులు చేస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నా నేను. మీకంత అమర ప్రేమ అంత ఉందలేమో అనుకుంటే బయటికెళ్ళండి. లేదంటే పేరెంట్స్‌తో పోట్లాడండి. ఫైట్ చేయండి. ఆర్గ్యుమెంట్స్ చేయండి. వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేయండి. అంతేగాని పేరెంట్స్‌ని చంపకండి. అసలు వాళ్ళని చంపడమేందో ఇంత దారుణం. సో, పేరెంట్స్ అండ్ అందరికీ చెప్తున్నా. బీ కేర్‌ఫుల్.